హాయ్ ఆల్, అందరికీ నమస్తే. నేను మీ స్పందన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎంతో హెల్తీ అండ్ ఈజీ ఇన్స్టాంట్ బ్రేక్ఫాస్ట్ పోహా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా 4 కప్పుల అటుకులు తీసుకొని వాటర్లో యాడ్ చేసి వెంటనే తీసి డ్రై చేయండి. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. క్యాప్సికమ్, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, సన్నగా తురిమిన క్యారెట్, పుదీనా, 1 లేదా 2 నిమ్మకాయలు, 1 బౌల్ అటుకులు, పల్లీలు, జీడిపప్పు, ఆవాలు, శనగపప్పు, పసుపు, ఉప్పు. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక వేరుశనగ గుళ్ళు, శనగపప్పు యాడ్ చేసి ఫ్రై చేయండి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇందులో జీడిపప్పు, ఆవాలు యాడ్ చేసుకోండి. జీడిపప్పు కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేయండి. ఇలా తాలింపు కాస్త ఫ్రై అయ్యాక మనం రెడీగా ఉంచుకున్న వెజిటేబుల్స్ యాడ్ చేసుకుందాం. కరివేపాకు, క్యాప్సికమ్, క్యారెట్ తురుగు వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కాస్త పచ్చిమిర్చి, పుదీనా యాడ్ చేసుకొని ఫ్రై చేయండి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక టేస్ట్కి సరిపోయే సాల్ట్, అలాగే మనం ఎంత యాడ్ చేసుకోవాలనుకుంటున్నామో అంత పసుపు యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేయండి. ఇప్పుడు మంటని స్లిమ్లో పెట్టుకోండి. ముందుగా మనం డ్రై చేసి ఉంచుకున్న అటుకులు యాడ్ చేసుకుందాం. వీటిని బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి. ఇది చాలా హెల్తీ రెసిపీ అండి. ఈవెన్ డైట్ ప్లాన్లో ఉన్న వాళ్ళకి, వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ అండ్ ఈజీ ఇన్స్టాంట్ రెసిపీ అనే చెప్పచ్చు. మీరు కూడా ట్రై చేయండి. చూసారా కలర్ ఎంత బాగుందో? ఇప్పుడు దీంట్లోకి కాస్త కొత్తిమీర యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేద్దాం. ఇలా మిక్స్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి 1 మినిట్ అయ్యాక 1 లేదా 2 నిమ్మకాయల జ్యూస్ యాడ్ చేసుకుందాం. మీకు ఎంత పులుపు తినాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ అయ్యాక పైన కాస్త కొత్తిమీర, అలాగే జీడిపప్పు వేసి సర్వ్ చేసుకోండి. అంతే, ఈజీ ఇన్స్టాంట్ బ్రేక్ఫాస్ట్ రెడీ. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.